హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ టాపిక్ వచ్చేసి జాకోబియన్. మరి జాకోబియన్ అంటే ఏంటి? మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ లో ఉన్నాం. సో జాకోబియన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ అంటే ఏంటి, యు అనే ఫంక్షన్ కి మనం ఎక్స్ అండ్ వై లో రిప్రజెంట్ చేస్తుంది. యు అనే ఫంక్షన్ ఎక్స్ అండ్ వై లో రిప్రజెంట్ చేస్తుంది. అండ్ సేమ్ వి అనే ఫంక్షన్ కూడా ఎక్స్ అండ్ వై లో రిప్రజెంట్ చేస్తుంది. అంటే యు ఎక్స్ అండ్ వై లోనే ఇస్తుంది, వి కూడా ఎక్స్ అండ్ వై లోనే ఇస్తుంది. అంటే టూ ఫంక్షన్స్ సిమిలర్ వేరియబుల్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే చూడండి, ఇక్కడ యు అనే ఫంక్షన్ ఎక్స్ అండ్ వై లో ఉంది, వి అనే ఫంక్షన్ ఎక్స్ అండ్ వై లో ఉంది. రెండు ఫంక్షన్ సిమిలర్ వేరియబుల్స్ లో రిప్రజెంట్ చేసినప్పుడు వాటి మధ్యలో ఒక రిలేషన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఆ రెండు ఫంక్షన్ మధ్యలో ఒక రిలేషన్ ఫ్రేమ్ అవుతుంది. రిలేషన్ ఫ్రేమ్ అయినప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రేమ్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ కామా వై టెన్స్ టు యూ కామా వి. అంటే ఎందుకు అంటే యూలో ఎక్స్ అండ్ వైస్ ఉన్నాయి, విలో ఎక్స్ అండ్ వైస్, అంటే రెండు ఫంక్షన్స్ కి సేమ్ ఎక్స్ అండ్ వైస్. అప్పుడు ఎక్స్ అండ్ వైస్ టెన్స్ టు యూ కామా వి. ఎందుకు అంటే ఎక్స్ అండ్ వై యూలో ఉంది, విలో ఉంది. ఇట్లాంటప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తామనంటే, చూడండి, దో ఆఫ్ యూ కామా వి బై దో ఆఫ్ ఎక్స్ కామా వై. అంటే ఇప్పుడు చూడండి, ఇట్లా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేదాన్ని జాకోబియన్ అంటాం. జాకోబియన్ ఎప్పుడు చేస్తాం? రెండు ఫంక్షన్ కి సిమిలర్ వేరియబుల్స్ ఉన్నప్పుడు, టూ డిఫరెంట్ ఫంక్షన్స్ కి సిమిలర్ వేరియబుల్స్ రిప్రజెంట్ చేసినప్పుడు మనం జాకోబియన్ ని యూజ్ చేస్తాం. సో జాకోబియన్ అంటే ఏంటి? దో ఆఫ్ యూ కామా వి బై దో ఆఫ్ ఎక్స్ కామా వై. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఇంకా జే ఆఫ్ యూ కామా వి బై జే ఆఫ్ ఎక్స్ కామా వై అని కూడా రాసుకోవచ్చు. జాకోబియన్ ఆఫ్ యూ కామా వి బై జాకోబియన్ ఆఫ్ ఎక్స్ కామా వై. సరే, మనం ఇప్పటి వరకు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ బై సింగిల్ వేరియబుల్ చేసాం. ఇప్పుడు చూడండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ బై లో టూ వేరియబుల్స్ ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి? ఎట్లా చేయాలి అని అంటే, చూడండి, ఫస్ట్ యూని ఎక్స్ తో చేయాలి, వైతో చేయాలి. నెక్స్ట్ విని ఎక్స్ తో చేయాలి, వైతో చేయాలి. ఎట్లా? చూడండి, మనం దీన్ని డిటర్మినెంట్ ఫామ్ లో చేస్తాం జాకోబియన్ ని. ఎట్లా అంటే చూడండి, దో యూ బై దో ఎక్స్, నెక్స్ట్ దో యూ బై దో వై. ఇక్కడ యూ అయిపోయింది, ఇప్పుడు వి మిగిలింది. దో యూ బై దో దో వి బై దో ఎక్స్, ఇక్కడ దో వి బై దో వై. సో ఇట్లా టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఇట్లా జాకోబియన్ టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఇట్లా డిటర్మిన్ చేస్తాం. ఒకవేళ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, జాకోబియన్ యూ కామా వి కామా డబ్ల్యూ ఉంది అనుకోండి, అంటే ఇక్కడ రిలేషన్ ఎట్లా ఫ్రేమ్ అయింది అని అంటే, చూడండి, రిలేషన్ ఎట్లా ఫ్రేమ్ అయి ఉంటుంది. ఇప్పుడు యూ అనేది ఎక్స్ కామా వై కామా జెడ్ అనుకోండి, నెక్స్ట్ వి అనేది కూడా ఎక్స్ కామా వై కామా జెడ్, నెక్స్ట్ డబ్ల్యూ అనేది కూడా ఎక్స్ కామా వై కామా జెడ్. మూడిట్లో ఎక్స్ వై జెడ్ అనే సిమిలర్ వేరియబుల్స్ ఉన్నాయి. మూడు ఇండివిజువల్ ఫంక్షన్స్ లో ఎక్స్ వై జెడ్ అనే వేరియబుల్స్ సిమిలర్ గా అన్నిట్లో ఉన్నాయి, సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం జాకోబియన్ యూజ్ చేస్తాం. జాకోబియన్ ఆఫ్ యూ కామా వి కామా డబ్ల్యూ బై జాకోబియన్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. మరి ఇట్లాంటి ఉన్నప్పుడు డిటర్మినెంట్ ఎట్లా ఇస్తాం? సేమ్ టూ వేరియబుల్స్ ఎట్లున్నదో త్రీ వేరియబుల్స్ లో కూడా అట్లనే చేస్తాం. ఎట్లా చేస్తాం? ఇప్పుడు జాకోబియన్ అన్న దో అన్న ఒకటే, సో నేను దో యూజ్ చేస్తున్నా. అప్పుడు ఏంటి? దో యూ బై దో ఎక్స్, దో యూ బై దో వై, దో యూ బై దో జెడ్. సేమ్ దో వి బై దో ఎక్స్, దో వి బై దో వై, దో వి బై దో జెడ్. నెక్స్ట్ డబ్ల్యూ కూడా సేమే, దో డబ్ల్యూ బై దో ఎక్స్, దో డబ్ల్యూ బై దో వై, దో డబ్ల్యూ బై దో జెడ్. అంటే ఏంటి? ఇప్పుడు జాకోబియన్ అంటే అర్థమైంది కదా, సిమిలర్ గా ఇండివిజువల్ ఫంక్షన్స్ లో సిమిలర్ గా వేరియబుల్స్ వచ్చినప్పుడు మనం జాకోబియన్ అనేది యూజ్ చేస్తాం. జాకోబియన్ అంటే ఏంటి? మరి ఏంటి అంటే దో యూ కామా దో వి, అంటే డైరెక్ట్ రాసుకుంటే దో ఆఫ్ యూ కామా వి బై దో ఆఫ్ ఎక్స్ కామా వై లాగా రాసుకోవడం. ఎందుకు రాసుకోవడం అంటే ఎక్స్ కామా వై అనేది మనకి ట్రాన్స్ఫర్మేషన్ రిలేషన్ ఫామ్ చేస్తుంది. దేనికి? యూ కామా వికి. ఎందుకు అంటే రెండు యూలో విలో సేమ్ ఎక్స్ కామా వైస్ అనేవి ఉన్నాయి. ఎక్స్ కామా వై అనేది యూలో ఉన్నాయి, విలో ఉన్నాయి. ఇప్పుడు మరి ఇక్కడ త్రీ వేరియబుల్స్ కి రిలేషన్ ఎట్లా రాసుకోవచ్చు?
చూడండి x, y, z is tends to u, v, w. ఎందుకు అంటే x, y, z అనేది u, v, w లో ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ u లో x, y, z ఉంది, ఇక్కడ v లో x, y, z ఉంది, ఇక్కడ w లో x, y, z ఉంది. అప్పుడు మనం జాకోబియన్ యూజ్ చేస్తాం. జాకోబియన్ ఎట్లా చేస్తామంటే ఇగో ఇట్లా. ఏంటి డిటర్మినెంట్ ఫామ్ లో ఎట్లా అంటే ఇగో ఇట్లా. దీన్ని ఇంకా సింపుల్ గా రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, నేను ∂u/∂x లో రాస్తున్నా, ∂u/∂y లో రాసుకుంటున్నా. ఇవన్నీ రాయడం కంటే మనం సింపుల్ గా u సఫిక్స్ టు x అంటే కింద రాయాలి. u పెద్దగా రాసి x కింద రాసినప్పుడు కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ∂u/∂x ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నేను ∂u/∂y కూడా రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు? u సఫిక్స్ టు y రాసుకోవచ్చు. ఇక్కడ ux మళ్ళీ ఇక్కడ vx, ఇక్కడ vy ఇట్లా రాసుకున్నా కూడా ఇది జాకోబియన్ డిటర్మినెంటే అవుతుంది. సో మనం జాకోబియన్ ఎప్పుడు వేస్తాం తెలుసు కదా, ఎప్పుడు అంటే ఇండివిజువల్ ఫంక్షన్స్ కి సేమ్ వేరియబుల్స్ రిప్రజెంట్ చేసినప్పుడు మనం జాకోబియన్ ని యూజ్ చేస్తాం. జాకోబియన్ ఎట్లా చేస్తాం అంటే ఇట్లా డిటర్మినెంట్ ఫామ్ లో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.